ఇందిరమ్మ ఇండ్లు షాల్ చేసుడు, ఇంకో దిక్కు ఊరూరా పనుల జాతర, కొత్త రేషన్ కారట్లు వంచుడు, కొత్త పనులు సాల్ చేసుడు, తాపకో మీటింగు పెట్టుడు, పడరాని పాటోళ్ల మీద దుమ్మెత్తి పోసుడు. అబ్బో ఊళ్ళ పొంటి రాజకీయం ఇప్పుడు మస్తు రంజగా నడుస్తాంది. లోకల్ ఎలక్షన్లకు రేపో మాపో ముహూర్తం పెడతానంటున్నారు. అందుకే పార్టీలన్నీ రూపాడి పెంచినాయి. అందరేమో గాని షెయ్యి పార్టోళ్ల జోరైతే చిన్నగా లేదు పోన్లి. రిజర్వేషన్ల బిల్లు ఇంకా ఢిల్లీలో పెండింగ్లోనే ఉన్నది. అయినా సుతైగా తాపేటట్టు లేదనుకున్నారు. ఏమగానే లోకల్ ఎలక్షన్లకు అన్ని తీర్ల తయారైతుండ్రు తెలంగాణ సర్కారు వాళ్ళు. రేపు వచ్చే 26వ తారీఖు వరకు ఏదో ఒకటి చెప్తారట. సెప్టెంబర్ 12వ వారంలో ఎలక్షన్ల షెడ్యూల్ వస్తుందా అంటారు. అందుకే జిల్లాల పోటీ రాజకీయం జోరుగా నడుస్తుంది. అందులో చెయ్యి పార్టీ వాళ్ళు అందరికంటే ఓ అడుగు ముంగట్నే ఉన్నారు. తెలంగాణలో చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే మీనాక్షి మేడం సొప్పదండికేంచి రెండో మల్క జనహిత యాత్ర చాలు చేసింది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా వెనక నడిచిండు. తొలతనాడు గంగాధర మండలంలో ఉన్న ఉప్పర మాల్యాలకేంచి మధుర నగర్ దాకా నడిచిండ్రు. ఇక జనహిత యాత్రలో చెయ్యి పార్టీ లీడర్ల ముచ్చట్లు కూడా జోరుగానే నడుస్తున్నాయి. సర్కారు వాళ్ళు ఇప్పటిదాకా ఏమేం పథకాలు ఎగురబెట్టిండ్రు, ఏమేమి ఇచ్చిండ్రు అనేది గట్టిగానే పూసగుచ్చుతాండ్రు. ఇక చొప్పదండికేంచి చాలైన యాత్ర వరంగల్ జిల్లా వర్ధనపేట కాడ ముగిస్తారట. చేసిన పనులేంటియో చెప్పుకోవాలి. ఎటు చేసి లోకల్ ఎలక్షన్లలో ఓట్లు పోనీయొద్దా అన్నట్టే చేస్తాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇటు సీఎం రేవంత్ సార్ సొంతూరు కొండారెడ్డి పల్లెకు ఇప్పటికే ఇచ్చిన ఇండ్లు కాకుండా ఇంకో 300 ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ ఇచ్చిండ్రాట. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఇదివరకే 3500 ఇండ్లు ఇచ్చిండ్రాట. అవి కాక ఇంకో 300 ఇచ్చిండ్రు. ఒక్క సీఎం సార్ ఊరి దిక్కే కాదు, అన్ని జిల్లాల్లో ఉన్న పల్లెల పోంటి పబ్లిక్ ఏం కావాలన్నా సిడిమెల్నే చేసి పెడతాం అన్నట్టు చేస్తాండ్రు లీడర్ సాబులు. పనుల జాతర నడిపిస్తాండ్రు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా మీటింగుల మీద మీటింగులు పెట్టి లోకల్ ఎలక్షన్లకు జోరుగా తయారైతుండ్రు. అన్నట్టు పబ్లిక్ కూడా అదను చూసి పదును పెట్టాలి. మరిగా ఇప్పుడైతేనే లీడర్ సాబులు మాటింటారు. ఊర్ల పోంటి అన్ని తీర్ల ఎలుగుల చేసుకోవాలి అంటున్నారు కొంతమంది. ఏమైనా ఊర్ల పోంటి లోకల్ ఎలక్షన్ల హంగామా రోజు రోజుకు జోరు అందుకుంటాంది. ఒకప్పుడు హైదరాబాదు పబ్లిక్ కి తాగనికే నీళ్ళిచ్చిందట మూసీ నది. అసొంటిది ఇప్పుడు మూసీ నది పక్క పొంటి పోతుంటే ముక్కు మూసుకొని తిరిగే కథ అవుతున్నది. అందుకే షెయ్యి పాటోళ్ల సర్కారు వచ్చినాక మూసీ మీద గట్టిగా నజరేషిన్లు. ఇప్పటికే ఒడ్డు పంటున్న ఇండ్లన్నీ గూలగొట్టిండ్లు. ఎవ్వలెంత లొల్లి పెట్టినా ఎన్ని పుల్లలేసినా వెనుకకు తగ్గేదే లేదంటాండ్రు. ఇగో మూసీని మంచిగా చేసినందుకు పైసలు కూడా విడుదల చేసిరట. కోట్లు ఖర్చు అయితే మాయ మూసీ నదిని చూసి నలుగురు ముచ్చటపడేటట్టు తయారు చేయాలి అన్నట్టే గట్టిగా పట్టుబట్టి పనిచేస్తాండ్రు సర్కారు వాళ్ళు. ఎవళ్ళేమనుకున్నా వెనుకకు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. మూసీ మురికి అడిగేందుకు బడ్జెట్ లో 1500 కోట్లు పెట్టిండ్రు. అందులో ఇప్పటిదాకా 375 కోట్లు విడుదల చేసిండ్రు. మిగిలిన పైసలు కూడా 3 నెలలకోసారి ఇంతింత విడుదల చేస్తారట. ఎట్లయితే గట్లాయే ఇప్పుడు ముక్కులు మూసుకొని తిరుగుతున్న వాళ్ళు రేపు మూసి పక్క పొంటే తిరుగుకుంటా మురిసి ముప్పందుకు కావాలి. సర్కారును మెచ్చుకోవాలి అన్నట్టే పనులు చేయిస్తారు. ఎట్లా ఆనకాలం వరదలతోని మూసీలో ఉన్న గలీజు మొత్తం జర్రనన్న ఇప్పుడు సాబైనింటది. అందుకే పనులు చేసేందుకు ఇదే కరెక్ట్ టైం అని చూస్తారట. ఇప్పటికే మూసీలో 7 కాడికి పేరుకొని పోయిన చెత్త చెదారం అంతా ఎత్తిపోస్తున్నారట. ఇప్పుడు పైసలు కూడా విడుదలైనాయి కాబట్టి పనుల రూవడి ఇంగింత పెరుగుతుంది అన్నట్టు చెప్తుండ్రు. మూసీ పక్క పోంచి అందమైన రోడ్లు ఎత్తారట. ఇప్పటికే ఇండ్లు కూలగొట్టిన జాగాలు ఉన్నాయి కదా, గా జాగాలన్నీ అందంగా తీర్చిదిద్దే ఎగురం చేస్తారట. వరద నీళ్లను డ్రైనేజీ నీళ్లను అలగలగి చేసే ఎగురం కూడా చేస్తున్నారట. ఇప్పటిదాకా చేసిన పనులేంటి, ఇక ముందట చేసే పనులేంటి అనేది అన్ని తీర్ల ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారట సర్కారు వాళ్ళు. గా రిపోర్టును బట్టే పైసలు విడుదల చేసిండ్రు అని చెప్తున్నారు. మరి ఇక చూడాలే కంపు తయారైన మూసీని ఎంత ఇంపుగా తయారు చేస్తారో. ఇప్పుడంటే గల్లీ గల్లీకి తిరిగేతంత టైం దొరకలేదు గాని చిన్నగున్నప్పుడు గణేష్ల పండుగ వచ్చిందంటే చాలు మా దోస్తులతో కలిసి ఊరంతా తిరిగేది. ఏ వాడలా ఎసొంటి గణేషుని పెట్టిండ్రు, ఏ గల్లీలా ఎట్లెట్ల డెకరేషన్లు చేసిండ్లని చూసి మస్తు మురిసిపోయేది. వెరైటీ గణేష్లను చూసి మస్తు ఇచ్చంత్రం అయ్యేది. అన్నట్టు ఈసారి కూడా గణపయ్య పండుగకు ఊరు వాడ గట్టిగానే తయారైతున్నాయి. విగ్రహాలు లెస్స కొనుక్కబోతుండ్రు చూడుర్రి. చవితి పండుగ వచ్చిందంటే ఇక హైదరాబాద్ లో ధూమ్ ధామ్ చిన్నగా ఉండదు పోండ్రి. గల్లీకో గణేశుని నిలబెడుతుంటారు. తీరు గణపయ్యలు దర్శనం ఇస్తుంటారు. ఎప్పట్లేకనే ఈసారి కూడా ఏం తక్క 1,40,000 విగ్రహాల దాకా వెలుస్తున్నాయట.
ఇప్పటికే హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ 3 దిక్కుల పోలీసు వాళ్ళు 3 సార్లు మీటింగులు పెట్టుకొని ఏమేం చేయాలి, ఎట్టెట్ట చేయాలి అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసుకుంటారు. ఎక్కడేటువంటి తిప్పలు కాకుండా పనులు చేపిస్తున్నారు. ఇంకో దిక్కు రంగురంగుల బొమ్మలు కాకుండా మట్టి గణేశులనే పూజించాలి అని జిహెచ్ఎంసోలు ప్రచారం చేస్తున్నారు. 2 లక్షల మట్టి విగ్రహాలు పంచి పెడుతున్నారట. ఇగిదిట్లుంటే యాట వినాయకుని పండుగకు పట్నం పొల్లగాండ్ల జోషు చిన్న ఉండదు. నవరాత్రులకు వాడ వాడ గల్లీ గల్లీ బ్యాండ్ బాజాలతోని మారు మోగుతుంటది. ఈసారి కూడా ధూళిపేటకేంచి పెద్ద పెద్ద విగ్రహాలు కొనుకపోతుండ్రు. తీరు గణపయ్యలను పైలంగా బండెక్కిచ్చి పాయిరంగా బస్తీలకు కొండబోతుండ్రు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి పండుగకు బిజినెస్ గట్టిగానే అవుతుందా అంటారు. పోయినేడు పండుగ బిజినెస్ 600 కోట్ల దాకా నడిచింది. ఈసారి అంతకు ఎక్కువనే అవుతుందా అంటున్నారు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండబోయేటోళ్ళు జర ఆలోచనలు చేసుకొని తీసుకుపోండ్రి. ఏంటికంటే పట్నంలో ఎటు చూసినా సర్కారోళ్ళు కట్టించిన బ్రిడ్జిలే ఉన్నాయి. ఇట్లనే ఓ గణేశుని విగ్రహం పంజాగుట్ట చౌరాత్తల బ్రిడ్జి కింద ఇరుకబడ్డది. పెద్ద పెద్ద విగ్రహాలు కొనుకపోయేటోళ్ళు జర ఎత్తు తక్కువ ఉన్న ట్రాలీలు తీసుకుపోండ్రి. లేకపోతే రోడ్డు ఎక్కినాక వట్టిగా ఆగమవుతారు. ట్రాఫిక్ జాములతో పరిశాన్ అవుతారు. అన్ని అవగాని ఆ పెద్ద పెద్ద విగ్రహాలు ఆ ఊపు చూస్తుంటే ఈసారి అన్ని దిక్కులా చవితి పండుగ జోజు ఇంత ఎక్కువనే నడిచేటట్టున్నది. ఐతారం వస్తే ఇంత నీస్కూర తెచ్చుకొని పొద్దటీలింత తిని మాపటీలకింత సర్ది పెట్టుకొని నిమ్మలంగా శెల్క పండ్లకు పోతారు రైతులు. పొద్దుమూకి ముక్కకూర నంచుకు పెట్టుకొని ఇంత వేసుకుంటారు. అందరు అట్లనే ఉంటారని కాదు, కానీ శెల్క పనికి ఒళ్ళు అలిసినట్టయితే చాలా మంది ఇదే పని చేస్తారు. కానీ ఈ ఊరియా తిప్పలు చేయంగా రైతులకు కడుపు నిండా తిండుంటలేదు, శెల్క పనులు పట్టించుకునేటట్టు లేదు. చెప్పుల క్యూ లైన్లు చూసిరు కదా, ఇప్పుడు ఇది కూడా చూడాలి. ఏం చేస్తారు మరి? ఎరువుల కోసం వ్యవసాయదారుల తిప్పలు గీయాన్ని యూరియా కట్టలు ఏడ దొరుకుతలేవు. బాయికాడ పనులన్నీ ఇడిచిపెట్టి సందకాడలేసి దుకాణం తీయక ముందే వచ్చి లైన్లలో నిలబడుతున్నారు రైతులు. పొద్దంతా లైన్లలో నిలబడ్డా యూరియా కట్టలు దొరుకుతాయనే గ్యారెంటీ అయితే లేదు. ఆడోళ్ళు మోగోళ్ళు అందరు పిండి కట్టల కొరకు దుకాణాల ముంగడ పడిగాపులు కాస్తురు. గిట్లా లైన్ తప్పితే మళ్ళీ వెనకకైతుందని గిట్ట చెప్పులు, ఆధారం కార్డులు, పాస్బుక్ల జిరాక్స్లు లైన్లలో పెడుతున్నారు. ఆటి కావాలి మనుషులు ఉండకుంటే వెళ్ళదాయ మళ్ళా. నాకు ఇప్పటికీ యూరియా బత్తాలు దొరకలేదు. మరి నేను ఎలా బతకాలి? ఏం చేయాలి సార్? ఒకటే ఆలోచించి నాకు బత్తాలు సాయం చేయాలి. పొద్దు లేదు, మాపు లేదు, తెల్లందనక లేదు, పొద్దుందనక లేదు. తెల్లారి గట్ల కోడి గుయ్యక ముందే లేచి వస్తే నడిమధ్య చేతి నక్కలు కూసేటి ఆళ్ళు అవుతుందట పాపం. అట్టయినా యూరియా కట్టలు ఏమన్నా దొరుకుతున్నాయంటే అది లేదు. మళ్ళా పొద్దంతా లైన్లలో నిలబడితే లైన్ వస్తే 2, లేకుంటే అవి కూడా లేవు. ఇక గిట్ల అయితే ఎట్టయితది? వ్యవసాయం ఎట్ట నడుస్తుంది మరి? మందు బస్తాలు ఇస్తే మాకు మీరు ఏమి ఇవ్వకుండా లేదు. మందు బస్తాలు ఇవ్వాలి రైతు అంటోని. మందు బస్తాలు కూడా బతకేలేదని నా వాదన సార్. ఇట్లయితే కాదని రైతులను ఎంబడేసుకుని ఎగస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అధికారులను అడిగితే మీదికేంచి రాంది మేమేం చేయమని వాళ్ళన్న బట్టిలి. మంచిగా ఆనలు పడే ఇత్తనాలు పెట్టుకుని నాట్లేసుకుని అదునికి యూరియా చల్లకుంటే చేనెట్ట పెంపు అవుతుంది, పంటెట్ట చేతికి వస్తుంది, రైతెట్ట బతుకుతాడు. అదేందో పైసలు పెడితే మనుషులు తాగేటి మందు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది, కానీ పంటను బతికిచ్చే మందే దొరుకుతలేదు అబ్బా. ఇప్పుడు అభిమాన హీరోను ఎవరన్నా ఏమన్నంటే ఫ్యాన్స్ కి ఎక్కలేని కోపం వస్తుంది. మా హీరోని అంటారా అని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతుంటారు. అవసరమైతే రోడ్డెక్కి ఆగమాగం చేస్తారు. అగో అట్లనే ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే చేస్తుండ్రు. ఎమ్మెల్యే సారు ఏమో అన్నాడని ఇంటి ముంగట కూర్చొని లేస్తనే లేరు. ఇయాల్టిది కాదు కదా అంటారా? అవు వారం కింద పంచాయితే గాని అప్పటి సంధి అసలు అయితలేదు గీ లొల్లి. మరి ఎన్టీఆర్ సార్ ఫ్యాన్సా మజాకనా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ వాళ్ళ అభిమాన హీరోనేమో అన్నాడని ఓ వారం 10 రోజులకించి ఫ్యాన్స్ లొల్లే కాదు, గోలే కాదు, రచ్చ రచ్చ బొబ్బ బొబ్బ. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తప్పైందని ఒప్పుకోవాలి. నలుగుట్ల నాలుక చాపి 4 గోడల నడుమ కూర్చొని తప్పైందని చెప్తే కాదని ఏకంగా ఇంటికి పోయి ఇయ్యాల. ముందుగానే ఇంటిని చుట్టుముట్టేందుకు వస్తున్నామని చెప్పిరు కూడా. హీరో గారి అభిమానులు వస్తారని అనుకున్నట్టున్నారు ముందుగానే. పోలీసులు కూడా బాగానే వచ్చిరు ఎమ్మెల్యే సార్ ఇంటి కావాలి కాసేతందుకు. అన్నట్టే ఎన్టీఆర్ సార్ అభిమానులంతా ఎమ్మెల్యే ఇంటి ముంగడికి వస్తుంటే ఇగో గిట్లా ఆగబట్టిరు అడ్డం తిరిగి. మాకు బాధ ఉంది, మేము వచ్చాము అడగడానికి వచ్చాము. ఏం సార్ కనీసం మాట్లాడడం లేదు.
తగ్గేదేలే, ఎవరు వినేటట్టు లేరు పోలీసు వాళ్ళు చెప్తుంటే. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా గోల గోల చేసిర్రు. వీళ్ళు ఇటు నూక అల్లటు నూక, దొరికిన వాళ్ళని దొరికినట్టు కొంతమందిని బండ్లేసుకొని పోయిర్రు కూడా పోలీసు వాళ్ళు. ఇగింత మందికి గిట్ల తొడలకు పొట్టు కూడా కొట్టిర్రు. దొరికిన వాళ్ళని దొరికినట్టే సరసుడే సరసుడు. అయితే మొన్న నాడు చిన్న ఎన్టీఆర్ సార్తో కొత్త సినిమా విడుదలయ్యనుండే కదా, ఆ సినిమా ఆడదు టాకీస్ లకు ఎట్ట పట్టుకొస్తారనుకుంటా నోటికి వచ్చినట్టు చిన్న ఎన్టీఆర్ సార్లు తిట్టిండని ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చిన ముచ్చట కూడా ఎలుకున్నదే కదా. అగో గా ముచ్చట్లనే మా హీరోని గన్ని మాటలు తిడతావా అనుకుంటా గిట్ట గలమెత్తిరి అన్నట్టు. అభిమానులే ఆగం చేస్తారు కానీ ఇంతవరకు హీరో సార్ బయటకు వచ్చింది లేదు, ఈ ముచ్చట మీద మాట్లాడింది లేదు. ఒక ఫ్యాన్సే ఎమ్మెల్యే సార్లు కడుపు నిండా తిన్నియట్లేదు, కంటి నిండా నిలబోనియట్లేదు. ఫ్యాన్సే హీరో గారి కోసం రోడ్ల మీద హీరోలు అవుతున్నారు ఇప్పుడు. అయినా క్లైమాక్స్ లో ఆళ్ళాళ్ళు ఒకటేరా నాయన, నడిమిట్లా మీరెందుకు ఇట్లా లేనిపోని సిచ్చులు కాంచుకుంటారు. అభిమానం అభిమానం అనుకుంటా ఉత్త పుణ్యానికి ఇట్లా బీపులు పెంచుకోకూడదా అని అంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. నీ బుల్లెట్ బండకి వచ్చే తపా డుగ్గు 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 డుగ్గని, అందాల దునియాని చూపితపా డుగ్గు 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 డుగ్గని. ఆగో ఏంది ఇయ్యాలనేమో గీ పిల్ల ఇంత హుషారుగుంది అనుకుంటారు కదా. హుషారు లేదు ఏం లేదు గాని గీ బుల్లెట్ బండిని చూడంగానే నాకు ఆ పాట యాదికొచ్చింది. ఇంతకు బుల్లెట్ బండి సంగతి ఏందంటారా? అయితే గీ వార్త చూడుర్రి. డుగ్గుడుగ్గు బుల్లెట్ బండెక్కి దొరబాబు వచ్చినట్టే వస్తుండు రాహుల్ గాంధీ సారు. అవు మరి అగ చూడు బుల్లెట్ బండెక్కి ఎంత దర్జాగా పోతుండో. ఓటర్ల లెక్కలల్లో గోల్మాలైనాయి అని షానొద్దుల సంది లొల్లిగాంచే కదా. అగో గాముచ్చట్లనే గిట్ల బుల్లెట్ బండెక్కి ఓటర్ అధికారి యాత్ర పేరుతోని బీహార్ లో తిరిగిండు రాహుల్ గాంధీ సారు. ముంగట అన్న బండి వెనకంగా షై పార్టీ కార్యకర్తల బండ్లు. అన్న బండి నడుపుడు పక్క పోయింటున్న సెక్యూరిటీ వాళ్ళు ఉరికొచ్చుడు. బుల్లెట్ బండి మీద అన్న కామ్దాని పో. అయితే ఓట్ల చోరీ పేరుతోని సెంట్రల్ సర్కారాల మీదకి లొల్లి చేయబట్టి ఓ 16 అవుతుంది కూడా. ఇటు బీహార్ లో అసెంబ్లీ ఓట్లు కూడా దగ్గర పడుతుండే. గిట్లా తిరిగితే అటు ఓట్ల ప్రచారం అయినట్టుంటది, ఓట్ల చోరీ ముచ్చట్ల నిరసన చేసినట్టుంటది అనుకున్నట్టుండు కావచ్చు. ఆర్జేడీ ముఖ్య లీడర్ తేజస్వి యాదవ్ తోని కలిసి పూర్తియా జిల్లాలో ఇగో గిట్లా బుల్లెట్ బండికి ర్యాలీ చేసిండు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. కొత్త బుల్లెట్ బండి, నెత్తికి షిప్ప, ఎప్పటి లెక్కనే తెల్ల టీ షర్టు, అదిరిందయ్యా రాహుల్ గాంధీ సారు అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టనలు. కానీ ఏ మాట కా మాట బుల్లెట్ బండి మీద భలే కదలుకున్నాడు అబ్బా రాహుల్ గాంధీ సారు. హైదరాబాదు పట్నంలో బతికేటోళ్ళే దాంట్లో ఎక్కువ మంది దాగేటివి మంజీర నీళ్లే. ఓనాడు తప్పించి ఓనాడు నల్లొస్తుంది. వచ్చినాడు బిందెలల్లా క్యాన్లల్లో పట్టుకొని ఆ రెండొద్దులు వాడుకుంటారు. పట్నంలో ఉండేటోళ్ళు చాలా మంది ఫిల్టర్ నీళ్ల కంటే గీ మంజీర నీళ్లు తాగేటందుకు కాయిషు చూపెడతారు. కానీ గిట్లయితే ఎండాకాలం రోజు మంజీర నీళ్లు కరువైనట్టే పట్నం పబ్లిక్. నీళ్లు గేట్లకేంచి కిందికి దుంకుతుంటే చూసి వరద గట్టిగా నూక్కోచుడుతోని గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారేమో అనుకున్నారు. లేపిన గేట్లు కిందికి దిగకుండేటాళ్లకు ఉడదాగా పోతున్న నీళ్లు గీయన్ని. సంగారెడ్డి జిల్లాలున్న మంజీరా రిజర్వాయర్ల నీళ్లను నిలువ ఉంచుదామంటే వశపడక కిందికి నీళ్లు పోతుంటే కూడా గుడ్లలో పెట్టి చూసేటి కథ అవుతుంది ఇప్పుడు అధికారులకు. ఆవు నిన్న మొన్నటి దానిక వానలు దంచుడుతోని సింగూరు ప్రాజెక్టు కేంచి బొచ్చాడు వరద నూక్కొచ్చింది మంజీరా రిజర్వాయర్ కు. వరద ఎక్కువ వచ్చుడుతోని 4 గేట్లు మీదికి లేపి నీళ్లను కిందికి ఇడిచారు అధికారులు. మీదికేంచి వచ్చేటి వరద తగ్గింది. డ్యామ్ యాపాటి నీళ్లు ఉండాలో అంతే ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్కువ నీళ్లు కిందికి పోతే ఎండాకాలం రోజు పట్నం పబ్లిక్ కు తాగేతందుకు నీళ్లు ఇయ్యలేవని లేపిన గేట్లను కిందికి దించబోతే అసలు దిగలేదు. ఎత్తిన 4 గేట్లలో ఒకటే గేటు దిగిందట, ఇంకో 3 గేట్లు దిగుతలేవు అనేది అధికారులు అంటున్నమాట. 3 గేట్లు అంటే తక్కువ నీళ్లు కిందికి పోతాయా? ఏం తక్కువ రోజుకో 3-4 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతాయా మరి? అయితే పట్నంలో ఉండేటి పబ్లిక్ లో ఎక్కువ మంది దానిక తాగేటికి మంజీరా డ్యామ్ లో దాచుకున్న నీళ్లనే. ఇప్పుడు అంటే ఆనకాలం కాబట్టి కాలం వెళ్తుంది కానీ ఉన్న కాడికి కిందికి ఇడిస్తే ఎండాకాలం సాలైతుంది అసలు తంటంతా. అందుకనే నిపుణులను పిలిపించి ఆ గేట్లను కూడా మూసేటి ఉపాయం చేసిరు కానీ వాళ్ళతో కూడా కాలేదు పాపం. మరి చూడాలే మంజీరా డ్యామ్లు ఉన్న నీళ్లను కిందికి పోకుండా ఎట్ట ఆపుతారో, ఎండాకాలం పట్నం పబ్లిక్ తాగేతందుకు నీళ్ల కోసం లేకుండా ఎట్ట చేస్తారో అనేది. కానీ ఇప్పుడు కనుక నీళ్లను కిందికి పోకుండా ఆపకుంటే ఎండాకాలం పబ్లిక్ తాగేతందుకు నీళ్లకు తిప్పలవుడైతే పక్కానబ్బా. నిన్న మొన్నటి దాకా వచ్చేటోళ్లను పోయేటోళ్లను అటు ఇటురికిచ్చేయి. రాత్రైతే జాలిగా వాటి రాజ్యమే నడిచేది. కానీ మంత్రమేసి మాయ చేసినట్టు ఇప్పుడు మా వాడకట్టుకు ఒక్క కుక్క కూడా కానొస్తలేదు. ఏమైంది అన్న, కుక్కలన్నీ ఎటువైనాయని అడిగితే దావకానకు పోయినాయి, మళ్ళొస్తే ఏం ఫికర్ చేయకుండ్రని మున్సిపాటోళ్ళు చెప్పిండ్రు. మరిగా కుక్కల కథ ఏంటిదో చూద్దాం పాండ్లే. నిన్నీయాల మనుషుల కంటే ఎక్కువ కుక్కల హక్కుల గురించే ముచ్చట్లీని వస్తున్నాయి. మరిగా కుక్కల మీద కొంతమందికి అసోంటి పాయిరం ఉంటది. సరే ఇక ఎవరి ఇష్టం వాళ్ళది కానీ కుక్కలకు సూదులు ఇప్పియాలే, మళ్ళా ఏ వాడకట్టు కుక్కలను గా వాడల్ని ఇడిచిపెట్టాలే, వాటిని అస్సలు తిప్పలు పెట్టొద్దని కోర్టు సార్లే చెప్పిండ్రు.
అందుకే మన దిక్కు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను పట్టుకుపోయి సూదులు గుచ్చే ఎగురని చేస్తాండ్రు. పిల్లలు కాకుండా పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తానరట. గిట్లనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దిక్కు కుక్కలను పట్టేందుకు బీఆర్ రాష్ట్రం నుంచి మనుషులను తోలుకొచ్చిండ్రు. వలలు పట్టుకొని వాడల పొంటి తిరుగుకుంటా కుక్కలను బండ్లు వేసుకొని పోతున్నారు. కుక్కలకు ఆపరేషన్లు చేసుడే కాదు, ఒకవేళ అవి మనుషులను గరిచిన సూత ఎవ్వళ్ళకేం రోగాలు రాకుండా వాటికి సూదులు ఇస్తున్నారట. పట్టుకపోయిన కుక్కలను పైలంగా మళ్ళా వాటి జాగల్నే ఇడిచిపెడుతున్నారట. కోర్టు సార్లు తీర్పు చెప్పినాక దేశం అంతటా కూడా వాడకట్టు కుక్కలకు రంది లేకుండా అయింది. వాటి జోలికి పోవాలంటే అంత బుగులు పడతాండ్రు. అయితే కుక్కల మీద బాగానే పాయిరం చూపిస్తాండ్రు గాని మరి ఆ కుక్కలు గరిచి దవాఖాన్ల పాలవుతున్న వాళ్ళ గోస ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతాండ్రు కొంతమంది. గిట్లనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ట్యూషన్ కు పోయి వస్తున్న 6 మంది పొలగాన్లను కుక్కలు గరిచినాయి. రోడ్ల మీద గుంపులు కూడి వచ్చిపోయేటోళ్ళ మీదకి గుర్రున పోతున్నాయట. వాటిని ఏం చేస్తారో ఇక మీరే చెయ్యిర్రి, మామూలనైతే కరవకుండా చూడిర్రి సార్లు అని మొక్కుతుండ్రుగా పాతపట్నం పబ్లిక్. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇక ఇన్ని చిటుకుపట్టుకు ముచ్చట్లున్నాయి, ఆలస్యం చేయకుండా చూసేద్దాం పాన్లి. తిరుమల శ్రీవారి గుట్ట మీద ఫోటోగ్రాఫర్ల ఆగం ఎక్కువైంది. ఫోటోలు దిగొద్దని చెప్పినా ఈయనకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చేటోళ్ళు ఎక్కువయ్యారు. మెసిల్తే ఫోటో షూట్లు అనుకుంటా గుట్ట మీద ఇగో గిసంటి కార్యాలు ముంగటేసుకుంటారు. ఇంత అవుతుంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నట్టు మరి చెప్పి ఆశకొస్తుంది కానీ గిసంటి వాళ్ళ తీరైతే అసలు మారతలేదు అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు శ్రీవారి దర్శన భాగ్యం కొరకు వచ్చేటి భక్తులు. మరి తిట్టకుంటే ఊకుంటారా గిసంటి వద్దన్న పనులు చేస్తుంటే? టీటీడీ పెద్ద సార్లు ఈ ఫోటోగ్రాఫర్ల సంగతి ఏందో, గుట్ట మీద ఫోటో షూట్లు పెట్టుకునే వాళ్ళ కథ ఏందో ఓపాలు నజరేది. మరి సంబరానికి పోతే పానాలు పోయినాయి. విశాఖపట్నంలో ఉన్న డుడుమా జలాశయంలో నీళ్లు బగ్గొస్తున్నాయని ఎలకేటాలకు సూషత్తానికి దోస్తుగాండ్లతో వచ్చి పానాలు పోగొట్టుకుంటూ అభిజిత్ అనేటికి తమ్ముడు ఒడిశాలున్న బరంపూర్కించి దోస్తుగాండ్లతో కలిసి డుడుమా జలాశయాన్ని చూసేందుకు వచ్చిండు. ఒడ్డుకుని ఊకే ఫోటోలు దిగితే కాకపోయిందా, ఓ కాంచి వరద గట్టిగా నూక్కొస్తుంటే కూడా నడిపిట్లకు పోయి మీదికేం చెగిలేటి బిట్ట కెమెరా అదే డ్రోన్ కెమెరాకు ఫోజులు ఇచ్చిండు. ఇంతలోనే 7వ నెంబర్ గేటుకించి నీళ్లు కిందికిడిచేటాలకు గట్టిగా వరద నూక్కొచ్చింది. గా వరదల కొట్టకపోతుంటే చూసి కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసి ఎంబడొచ్చిన దోస్తుగాండ్లు చుట్టుముట్టుండేటో తాళ్ళు చేసి బయటకు గుంజుదామని ఎగిరం చేసి కానీ ఏం ఫాయిదా లేకుండా అయింది పాపం. ఇక ఇది చూసినాకనన్నా జరంత ఫైలంలో వానలు గట్టిగా పడ్డాయి, వరదలు రివోడి మీద నూక్కొస్తున్నాయి. మీరు చూసేమన్నా డ్యామ్ల కాడికో గేట్ల కాడికో చూసేందుకు పోతే జరంత ఫైలంగా ఉండాలి. ఫోటోలైనా వీడియోలైనా దూరంగా ఒడ్డుకుంటే గుంజుకోరి, కాదని దగ్గరికి పోతే ఇగో గిట్ అవుతుంది సుమా ఆటంక అనుకుంటే రాదు. ఐతారం పొల్లగాళ్లకు బళ్ళుండవు, పెద్దోళ్ళకు ఆఫీసులు ఉండవు, ఇటు వానలోడి తగ్గినాయి. ఇంకేముంది, యాదాద్రి నరసన్న దర్శన భాగ్యం కొరకు బండ్లు కట్టిలు భక్తులు. గుట్ట మీద కాలు పెట్ట సందు లేదు, లైన్లలో ఊపిరాడే శక్యం కాదు. గంటల కమానం పట్టింది నరసన్న దర్శనానికి, అంటే ఆ తీరికి వచ్చేది అన్నట్టు భక్తులు. ఉచిత దర్శనానికి పోయేటోళ్లకు 4 నుంచి 5 గంటల వరకు టైం పడితే ప్రత్యేక దర్శనానికి పోయేటోళ్లకు గంటన్నరకు మీదనే టైం పట్టిందట. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదాల కౌంటరు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిని, వాహనాల పార్కింగ్, ఇట్ట అన్ని దుక్కుల భక్తులతోని కిటకిటలాడింది కొండంతా. ఏడ చూసినా ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చారు. భక్తులు బాగొచ్చారంటే నరసన్న కామదాని కూడా గట్టిగానే వచ్చినారా కావచ్చు. పోండ్రి, అంత దూరం పోయిన వాళ్ళు కట్నాలు చదివేయకుంటే ఎట్టొస్తారు. చూసిండ్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు కూడా మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.